హాయ్ హలో వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. అయితే ఇక్కడ కటకం నరసింగరావు గారు వచ్చిండ్రు. ఆయన మనో ఆలోచన సాధన సమితిని ఏర్పాటు చేసి ప్రధానంగా మనం ఇప్పుడు చర్చకు ఎందుకు ఆయనతో మాట్లాడాల్సి వస్తుంది, తర్వాత ఎందుకు మనము ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ బీసీ జనజాగరణ జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిండ్రు. మరి ఎందుకు బీసీ జాగరణ జాతరను ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నాంపల్లిలో ఉన్నటువంటి పెద్ద గ్రౌండ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది కదా, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం ఏప్రిల్ 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కులాలకు అతీతంగా బీసీ అందరూ ఒక్కటి కావాలి, పార్టీలకు అతీతంగా రావాలని చెప్పేసి ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. అసలు దాంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అసలు అంటే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది అంటే అందరూ కూడా కలవాలని చెప్పేసి, అంటే ఆల్రెడీ కలుస్తూ ఉన్నారు, తర్వాత నడుస్తూ ఉన్నాయి, ఇంకా మనం ఏం చేద్దామని. అందరికీ నమస్తే. ఈ జనజాగరణ జాతర పేరులోనే ఒక జాతర ఇది. ఎస్, అవును. జాతర అంటే అందరు కలవడం. బీసీల సంస్కృతే జాతర. ఎస్. బీసీల ఆచార వ్యవహారాలే ఒక జాతర. ఓకే. అది అమ్మవారిని నమ్మినా, హనుమంతుని నమ్మినా, ఇంకోటి నమ్మినా, కుల వృత్తులకు సంబంధించినటువంటి యొక్క ఆచార వ్యవహారాలే బీసీల ఆచార వ్యవహారాలు. ఇదే భారతీయ సంస్కృతి. ఇది సాంస్కృతికంగా ప్రస్ఫుటం కావాలి. మనుషులు కలవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది, కలిసినారు. కాబట్టి అందరం ఒక దగ్గర గుమిగూడాలి. ఓకే. ఏ మైసమ్మ జాతరకో, ఏ పోచమ్మ జాతరకో, బోనాల పండుగకో, లేదా సమ్మక్క సారక్క జాతరకు ఎట్లయితే పోతామో, బీసీలందరుగా ఒకటిగా మనసులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర గుమ్మిగూడేటట్టు చేయడమే ఈ జాతర ఉద్దేశం. ఓకే. ఈ జాతరలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి సమాజంలో ఎన్ని రంగాలైతే ఉంటాయో అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీలందరినీ, అది రాజకీయ రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఉపాధి రంగం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఆటో రిక్షా వాళ్ళ కావచ్చు, అమాలి వాళ్ళ కావచ్చు, అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి. ఎట్లయితే మనము దసరా తర్వాత మన ఊర్లో జరిగే అలైబలే ఎట్లా చేసుకుంటాం అంటే, మా ఊరికి పోవాలి, మా ఊర్లో అందరినీ కలవాలి, మా చిన్ననాటి దోస్తు కలుస్తాడు, అమ్మ కలుస్తుంది, అక్క కలుస్తుంది, చెల్లె కలుస్తుంది, మామ కలుస్తాడు, కాక కలుస్తాడు అనే భావనతో ఎట్లయితే మనం గ్రామాలకు తరలి వెళుతామో, రేపు 19 నాడు ఆదివారం మధ్యాహ్నం నుంచి జరిగేటువంటి 2 గంటల నుంచి జరిగేటువంటి ఈ జాతరకు అట్లా అందరూ తరలి రావాలి. తరలి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఆ భావన వచ్చేసింది. ఇక బీసీలో ఆ భావన వచ్చింది. కావాల్సింది ఏంటంటే ఒక దగ్గర గుమిగూడడం, అంతే. ఒకే ఆలోచనతో మేము ఉన్నాము అంతే అనేటువంటి ఒక విధంగా ప్రస్ఫుటించే విధంగా, సంకేతం ఇచ్చే విధంగా, శక్తిని నిర్మాణం చేయడానికి ఇది ఒక సూచికగా, ఇది ఒక పునాదిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఓకే. ఈ మన ఆలోచన సాధన సమితిని ఎందుకు ఏర్పాటు చేసింది, ఉద్దేశం ఏంటి? అనేక సంవత్సరాలుగా బీసీల్లో ఆలోచన ఉంది, ఆచరణ ఉంది, కానీ ఆలోచన మనది కాదు. ఓకే. పరాయి పాలకుల, పరాయి పార్టీల, పరాయి సిద్ధాంతాల, పరాయి వ్యక్తుల యొక్క ఆలోచన ఉంది. ఓకే. అందుకోసం వాళ్ళు ఎంబడి పరిగెత్తుతున్నాం. మన ఆలోచన లేదు కాబట్టి మన కోసం పనిచేసుకునేటువంటి విధంగా, మన పిల్లల కోసం పనిచేసే విధంగా, మన అవసరాలకు కోసం వచ్చేటువంటి విధంగా, మన భవిష్యత్తు నిర్మాణం ఎట్లా జరుగుతుందో అనేటువంటి ఆలోచన మర్చిపోయినటువంటి సందర్భంగా ఈ మన ఆలోచనతో ఉండాలి. ఓకే. మనకు మనమే చేసుకోవాలి, మన వర్గాల ఉత్పత్తి మనమే చేసుకోవాలి, మన వర్గాల ఉత్పత్తి కులాలు, మన వర్గాల చైతన్యం మనమే చేయగలగాలి. ఎట్లయితే ఒక కుమ్మరి తన కుండను తానే నిర్మాణం చేస్తాడు, ఒక కంచరి ఎట్లయితే పనిచేస్తాడో, ఒక చాల ఎట్లయితే మగ్గం నేస్తాడో, ఒక గౌడ ఎట్లయితే చెట్లు ఎక్కుతాడో, అట్లా ఈ కుల సంస్కృతుల యొక్క భావన, మన ఆలోచన అనేటువంటిదే తీసుకురావడానికి మన ఆలోచన అనేటువంటిది పెట్టడం జరిగింది. ఓకే. తర్వాత ఇప్పుడు ఇక్కడ అంటే ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ బీసీ జనజాగరణ జాతరలకి అందరు వస్తారు, అందరు వచ్చిన తర్వాత కార్యక్రమం ఏంది అసలు అంటే? ఇది ఒక జాతర. ఈ జాతరలో ఎట్లుంటుంది, బోనాల పండుగ ఉంటుంది, బతుకమ్మలు ఉంటాయి, సాంస్కృతిక కుల వృత్తులకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి, అట్లనే అనేక రకాలుగా యొక్క వృత్తులకు సంబంధించినటువంటి నాట్య వృత్తులు ఏవైతే ఉంటాయో ప్రదర్శన ఉంటుంది, డప్పు ఉంటుంది, డోలు ఉంటుంది, డమరుకం ఉంటుంది. అన్ని రంగాల్లో ఏవైతే ఇవాళ దేవాలయాలు కానీ లేకపోతే అనేక సందర్భాల్లో వాయిస్తున్నటువంటి వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ ఉంటాయి. అట్లనే పిల్లా పాపలతో వస్తాం కాబట్టి పిల్లా పాపలు చూసే విధంగా
కుల వృత్తులు ఇట్లుంటాయి. అందరు కుటుంబ సభ్యులతో రావచ్చు. ఫ్యామిలీ, ఇది రాజకీయం లెక్క కాదు, ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు రావచ్చు. రాజకీయాలు ఉన్నోళ్ళు గేట్ అవతలని వదిలిపెట్టేసి మేము బీసీ గాని వస్తున్నాం. అన్ని పార్టీలు రావచ్చు, అన్ని పార్టీలు, లెఫ్ట్ నుంచి రైట్ అంతే, మార్కిస్ట్ నుంచి మావోయిస్ట్ నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్ట్ వరకు, బీఐజేపీ నుంచి బీఆర్ఎస్ వరకు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు అన్ని సిద్ధాంతాలు కలిగినవి. ఈ సిద్ధాంతాలను మోసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా బీసీలే. కాబట్టి వాళ్ళందరూ రేపొద్దున జాతరకు వస్తున్నారు. ఈ జాతర ఒక బ్రహ్మాండమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘటన కాబోతున్నది. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి అమ్మ, అక్క, నాన్న, బావ అనేటువంటి ఏదైతే మనం పిలుచుకుంటామో ఆ పిలుచుకునేటువంటి విధానానికి ఒక పునాది కాబోతుంది. ఏం సంకేతం ఇస్తుంది దీని ద్వారా? మనం అందరం ఒకటి ఉన్నాం, మేమంతా ఒకటే, మీరు ఎంత చెప్పుకున్నా ఏం చేసినా మేమందరం ఒకటే అనే భావాన్ని తీసుకురావడం. ఎన్ని కులాలు ఉన్నా కానీ అన్ని కులాలు కలిసి బీసీలు ఒకటే ఒకటే. గ్రామంలో ఎట్లయితే ఉంటామో అట్లనే మొత్తం రాష్ట్రం అంతా ఒకటిగానే ఉన్నాం. మేమందరం ఒకటే. పార్టీలలో ఉండొచ్చు, మేము సిద్ధాంతాలలో ఉండొచ్చు, కానీ మా భావన ఒకటే. ఆ భావానికి పునాది వేసినటువంటి ఈ జాతరకు మేము వచ్చినాం. ఇదే తీసుకెళ్ళాలి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హైదరాబాద్లో ఏప్రిల్ 19వ తారీఖు నాడు ఆదివారం అయ్యేలా మధ్యాహ్నం 2 గంటలకి జాతర స్టార్ట్ అవుతుంది. నైట్ దాకా ఏ టైం 2 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల, గంట 2 గంటలు పెరగొచ్చు కూడా. ఎందుకంటే వేలాది మంది తరలి వస్తున్నారు. అందరు మేము వస్తామంటారు. ఇప్పటికి సుమారుగా 2 లక్షల మందికి మా ద్వారా సమాచారం పోయింది. ఒక 20,000 కరపత్రాలు పంచినాం, 20,000 కార్డ్స్ ఇండివిజువల్గా పంచాం. కాబట్టి అందరూ కూడా బీసీ జనజాగరణ జాతరకి అందరికీ రావాలని చెప్పేసి అక్కడ కటకం నరసింహరావు గారు కానీ, తర్వాత కమిటీ సభ్యులతో పాటు ఇది పార్టీలకు అతీతంగా, అంటే మేము ఈ పార్టీలు ఉన్నాం మేము రావచ్చో వద్దో, లేకపోతే మేము ఈ కులంలో ఉన్నాం రావచ్చో లేదో అది కాదు లెక్క. బీసీ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా 100% హాజరు కావాలి. మరి హాజరు అయితే ఏమవుతుంది, అసలు హాజరు కాకపోతే ఏమవుతుంది, మేము పోకపోతే ఏమవుతుంది అని కూడా కొంతమంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే హాజరు కావడం ద్వారా మనం అందరికీ, అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఓన్లీ పెద్దోళ్ళకే మాత్రమే, లేకపోతే రాజకీయ నాయకులకు మాత్రమే ఇట్లేం కాదు, చిన్నపిల్లలు, పెద్దలు, అందరూ, మహిళలు ఎగ్జిబిషన్కి వచ్చినంత. కాబట్టి ఒక సాంస్కృతిక వైభవాన్ని, బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని, బీసీల యొక్క గర్జనను, సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటాలే. తర్వాత మేమంతా కూడా ఒక్కటిగా ఉన్నామనేటువంటి సంకేతాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ జనజాతర నడుస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకేనా? నా తరఫున నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా అందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరికి కూడా విజ్ఞాపన చేస్తున్నా, ఈ జాతరకు అందరూ తరలి రావాల్సిందిగా, కుటుంబ సమేతనంగా తరలి రావాల్సిందిగా కోరుతూ, మీరందరూ ఆ రోజు వస్తారని, ఆ రోజు అందరం కనబడతామని, అలైబలే చేసుకుందామని మీ అందరికి మరొకసారి స్వాగతం తెలియజేస్తాం. తీన్మార్ మల్లన్న కూడా వస్తానని చెప్పిండు. తర్వాత అలాగే చాలామంది నాయకులు, పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు వస్తారు. తర్వాత అందరూ కూడా వస్తారు. సాంస్కృతిక వైభవం అక్కడ చూడొచ్చు. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏప్రిల్ 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.